నాను మీ జోగిని వచ్చాను. అయ్యక లేక అటుకులు బుక్కుతుంటే కొడుకొచ్చి బుల్లెట్ ట్రైన్ కావాలన్నాడంట. మా లీడర్ల మాటలు కూడా అలాగే తగలడ్డాయి. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగ నూనె అన్నట్టు తయారైంది సిచ్యువేషన్. మరి ఏడు శాతం నెత్తిని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు, సినిమా డైలాగులు, పిట్ట కథలు వెనక తప్పదు మనకి. ఈ వారం కూడా బోల్డ్ అని తమాషాలు, పంచ్ డైలాగులు చాలా ఉన్నాయి. కూసేపు మన రచ్చబండ మీద కూకొని మా లీడర్లతో డిస్కషన్ చేసుకుందాం. ఏటంటారు? ఎవడు బాగా పనిచేస్తే వాడికి దండేస్తాం. తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్ళిస్తావు. మాకు ఒక సర్కస్ మంత్రి ఉన్నాడు. పంచుల మీద ప్రాసల మీద పెట్టేటువంటి శ్రద్ధ. వ్యవసాయం లేని సింగపూర్ లో వ్యవసాయ మంత్రి పర్యటిస్తారు. ఎన్నికలకు ముందు దాన వీర శూరకర్ణ, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. మన రాజకీయాల్లో కేక పుట్టించిన పొలిటికల్ సాంగ్ ఒకటి ఉంది తెలుసా? వింటే రోమాలు నెక్కబొడిసేసుకుంటాయి. ఆ లిరిక్స్, ఆ ట్యూను, ఆ మ్యూజిక్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతవరకు దాన్ని తలదన్నే పొలిటికల్ సాంగ్ ఏది రాలేదు. ఏటా సాంగ్ అంటారా? ఓ లుక్ ఏంటంటే ఇప్పుడు ఆ పాటకు ఓ ప్యారడీ సాంగ్ రాసి రచ్చ రచ్చ చేసేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అటు చూడండి ఓ పాలి. విన్నారా? అది మరి పొలిటికల్ మ్యూజిక్. నేను ఎవ్వడి మాట వినను, నా దగ్గర మీ కితకితల పని చెయ్యు అని తన పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు బాబు గారు. నమస్కారం సార్, మొదలెట్టండి. చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తా ఉంది ఇప్పుడు. అవును సార్, ఆ మధ్య ఎప్పుడో ఒక ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. గురుగారు అవన్నీ కుసి పక్కనెట్టి పెత్తనం కోసం తన్నుకు సత్తన్న కూటమి నాయకులకు క్రమశిక్షణ నేర్పించండి. బొత్తుగా అడ్డు అదుపు లేకుండా పోయింది. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. మొన్న పిఠాపురంలో ఏడు జరిగిందో చూడలేదా? ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర అక్కడి నుంచే మొదలవుతుంది గొడవ అంతా. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. మా నియోజకవర్గానికి మేమే రాజులు, మేమే చక్రవర్తులు అనుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది అయితే మేమే దేవుళ్ళు అనే భ్రమలకు కూడా వెళ్ళిపోయారండి. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటాం. మీరు ఉండరేటి? నేను కూడా బిజీనే. మీ ఎమ్మెల్యేలు మీకంటే బాగా బిజీ తెలుసా మీకు? కానీ వీడికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించుకొని వచ్చా. మరి మీ నాయకులు ఎలా మాట్లాడతారు? మీరు అది కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతారన్నమాట. భలే దొరికారు సార్ మీ కళ్ళు. నేను బ్లంట్ గానే చెప్తున్నా, ఈ రోజు ఏమనుకోవద్దండి. వాళ్ళు ఏమీ అనుకోరు, మీరు చెప్పండి సార్. మనసు ఇప్పి మాట్లాడాలి. మాట్లాడండి మాట్లాడండి, మనసు ఇప్పి. ఎవడు బాగా పనిచేస్తే వాడికి దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. అంటే మీరు ఏమనుకుంటారంటే ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏడు చెప్తారు సార్? కావాలంటే మా ఇంటికి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ మీరు అలా ఇంటికి పిలిచి కాఫీలు, టీపీలు, టిఫినీలు పెడతామంటే అందరూ క్యూలు కట్టేస్తారండి బాబు. ఆ పని మాత్రం చేయకండి. మా ముద్దులు మామయ్య తొడ కొడితే ఒక్కొక్కరు గాల్లో ఎగిరిపోతారని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చారు లోకేష్ బాబు. నమస్కారం బాబు, మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారంట కదా, కంగ్రాచులేషన్స్ బాబు. అంత పెద్ద బాధ్యతలు ఎలా మోస్తారు బాబు మీరు? మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఆహా, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థం అవుతుంది. బాలయ్య బాబు లెవెల్లో చెప్తున్నారుగా డెవిలేగులు. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య కాదని ఎవరన్నారు బాబు? ఇప్పుడు తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. అయితే ఓ పాలి తోడ కొట్టమని చెప్పండి. మీ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే. ఇంక డెవిలాగులు పక్కన పెట్టండి బాబు. అన్నట్టు మీ ఓళ్ళకి ఏదో జబ్బు ఉందని చెప్తుంటారు కదా, మీరు ఏం జబ్బు బాబు అది? కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు. ఏటి బాబు ఆ జబ్బులు లక్షణాలు? కోవిడ్ వస్తే కనీసం దగ్గుతాం, జ్వరం వస్తుంది,
ఆసుపత్రికి వెళ్తాం. ఇంతకీ ఆ జబ్బు ఏంటి? అలక మనం అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం. ఆ అలిగిన వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు ఓ పాలి మీ మాయని తొడగొట్టమనండి బాబు, దెబ్బకు దారిలోకి వచ్చేస్తారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అవును కదా, ఒక డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తుంది. సింగిల్ ఇంజిన్ స్కూటీకి పెట్రోల్ దొరక్క నో స్టాక్ బోర్డులు పెట్టారు అక్కడ. మీరేమో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ బుల్బుల్ ట్రైన్ అంటున్నారు. ఏటో మా జీవితాలు ఇలా తగలడ్డాయి. తుఫాను ఆపిన మొనగోడు, ఎండను 10 డిగ్రీలు తగ్గించే సత్తా ఉన్న నాయకుడు డీజిల్ తెప్పించలేకపోయాడని చంద్రబాబు మీద సెటైర్లు వేస్తున్నారు రాజమల్లన్న. నమస్తే రాజమల్లన్న, ఎలా ఉందన్న ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి? అలసత్వం అన్నామా, అసమర్థత అన్నామా? మీరేటంటారు? నేనైతే రెండు అంట. అలా ఎలా అంటారన్నా? 5-6 రోజుల తర్వాత జరగబోయే సంక్షోభాన్ని గ్రహించలేని, అరికట్టలేని నీవు 2048వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీకు బాబు గారి గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు రాజమల్లన్న. తుఫాన్ను ఆపినవాడు అరిచే అడ్డం పెట్టి. అవునవును, ఆ మధ్య మోంతా తుఫాను ఎగిరి తంతే పక్క రాష్ట్రానికి పారిపోయింది తెలుసా? గాలిని ఏ దిశకు మళ్లించాలో ఆ దిశకు రైతుల కోసం మళ్లిస్తాడంట. పురుగు ఎక్కడుందో చూసి ఆ పురుగు మీదే గురి చూసి మందు కొట్టే టెక్నాలజీ కూడా తెలుసు బాబు గారికి. ఇంకా దారుణం ఏంటంటే దీని అమ్మ బతుకేసరా తలకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అయ్యయ్యో, ఏమైందన్నా? ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాడంట. ఎండను తగ్గితే మంచిదే కదన్నా. ఇప్పటికే జనం ఒక్క పొత్తు సత్తన్నారు. మా తిరకాసు అయితే పాప ఎండలో తిరిగి సింగరేణి బొగ్గులాగా అయిపోయాడు. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్ళిస్తావు, డీజిల్ దొరకదు. నేను వచ్చింటే కరోనా వచ్చిండా ప్రజలారా, ఆపింది కరోనాను అన్నాడు బాబు గారు. అప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టే అలా అన్నాడు. అదేనా ముఖ్యమంత్రి ఉంటే ఎవరిని తెలుసునా? ఏటనేవారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు కరోనా తెచ్చుకొని దావలమ్మడి తిల్లాడుతా కొంపకు పోయి తుమ్మి అందరికి జబ్బు అంటగడతారు. ఇది కుట్రా నిండు. అసలు వైఎస్ఆర్ సిపినే చైనాతో కలిసిపోయి కరోనా వైరస్ ను పుట్టించింది అని ఎల్లో మీడియాలో డిబేట్లు కూడా పెట్టేసేవాళ్ళేమో. డీజిల్ పెట్రోల్ కొరతను కూడా నువ్వు ఆపలేనటోనివి. నువ్వు ఎట్టెట నువ్వు తుఫాన్ ఆపినావు నాకు తెలియకడుగుతా. తుఫాను ఒంటి చేత్తో ఆపడం, ఎండలను తగ్గించడం ఎంత కష్టమో తెలుసా మీకు? బాబు గారికి ఒక్కరికే తెలుసు. అదిగో అక్కడ పేరు నాని గారు ఉన్నారు. ఆయన ఏడు చెప్తారో ఇందాం. నమస్కారం సార్. మొన్న 5-6 రోజులు పెట్రోలు డీజిల్ దొరక్క ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కదా, దాని గురించి కూటమి ఏమంటుందండి? ఇవాళ మాకేం సంబంధం అంటున్నారు? మరి ఎవరికంట సంబంధం? మోడీకి సంబంధం అంటున్నారు. పెట్రోలు డీజిల్ అక్కడి నుంచే రావాలంట కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా. అవును సార్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ఇంజిన్. మరి డబుల్ ఇంజిన్ కాదా ఇది? సింగిల్ ఇంజిన్ సర్కారా? సింగిల్ ఇంజిన్ కాదు సార్, డబుల్ ఇంజినే. పైన మేమే కింద మేమే అంటున్నారు కదా. పైన వాళ్ళే కింద వాళ్ళే. పైన మీరు కింద మీరు కాదా, లేదా పైన మీది కాదు కింద మీద? కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి బాబు. కోర్టులో ముద్దాయిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు అలా గొక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వదిలేస్తుంటే ఎలా? మాకు ఒక సర్కస్ మంత్రి ఉన్నాడు. ఏడు చేస్తారు ఆ సర్కస్ మంత్రి? ఒక విలేకరు అడిగాడు, అమాయకులైన పాపం లేత విలేకరి. ఏమడిగాడు సార్ ఆ లేత విలేకరి? సార్ పవర్ కట్లు ఉన్నాయి సార్, రొయ్యల రైతులు అలాడుతున్నారు సార్ జనం చచ్చిపోతున్నారు సార్, యాసకాలం సార్, సముద్రం పక్క ఊళ్ళు సార్, చెమట్లంతా బంక సార్, ఒళ్ళంతా చచ్చిపోతున్నారు సార్, కూలిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు సార్ అంటే అతను ఏమంటాడు? ప్రస్తుతం గాలి వీయటం బాగా తగ్గింది. ఆ గాలి వీయటం తగ్గటం వల్ల ఆ చక్రం ఏది ఫ్యాన్ తిరగడం తగ్గిందంట. ఆ ఫ్యాన్ తిరగడం తగ్గడం వల్ల కరెంట్ ఉత్పత్తి తగ్గి కరెంట్ ఇవ్వలేకపోయింది. నిజంగానే గాలి తగ్గిందేమో. ఓ పాలు చెక్కింగ్ చేయలేకపోయారా? ఏంటి మంత్రి గారు గాలి తగ్గింది ఏంటంటాడు. ఆ టీవీలో ఆయన జుట్టు గిట్టు ఎగిరిపోతుంది, వెనకాల చామ్యాన్ ఎగిరిపోతుంది, వెనకాల బట్టలు ఎగిరిపోతున్నాయి. గాలి అంత బాగా వేస్తుంది, గాలి లేదంటాడు ఏంటి? ఈ గాలి వేరు ఆ గాలి వేరు కావచ్చేమో. అయినా సర్కస్ మంత్రి అని చెప్పారు కదా, ఇంకా డిస్కషన్ ఎందుకులేండి. అది నేనే ఇది నేనే అంటూ డప్పు కొట్టుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు, అంత డొల్ల అని అంటున్నారు కన్నబాబు గారు. నమస్కారం కన్నబాబు గారు. చెప్పండి సార్. పబ్లిసిటీ చూస్తే పీక్స్ లో ఉంది. బల్బుకు ఎలక్ట్రిసిటీ ఎలాగో బాబు గారికి పబ్లిసిటీ అలాగా. సమస్యలు చూస్తే ఎక్కడే ఉన్నాయి. ఏది ఒక్క సమస్య చెప్పండి. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. బాబు గారు వెంటనే సమీక్ష పెట్టేసి అధికారులతో క్లాస్ తీసుకున్నారంట కదా సార్. చంద్రబాబు నాయుడు గారు సీరియస్, అధికారుల మీద మండిపడ్డారు, అయ్యి బాబోయ్ హెచ్చరించారు. మ్యాటర్
హెచ్చరించే వరకు వచ్చిందంటే బాబు గారు గట్టిగానే ఇచ్చుంటారు వాళ్ళకి. నీ హెచ్చరికలు ఎవరికి కావాలి, నీ మండిపాటు ఎవరికి కావాలి? మరి ఏటి కావాలి? యూరియా కొరత వచ్చిందంటే రైతుకి ఏం చెప్పాడండి ఆయన? ఏటి చెప్పారండి? యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాడకండి. అవును. ఇప్పుడు డీజిల్ కొరత వచ్చింది కదా, మరి ఇప్పుడు అడిగితే ఏటంటారు? అడిగామనుకోండి నడక ఆరోగ్యానికి మంచిది, నడిచి వెళ్ళండి అంటాడేమో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు. నడక మంచిదే కదా సార్. ఇప్పుడు అలా నడుద్దామన్నా కూడా పార్కుల్లో ట్యాక్స్ వేస్తున్నారు. హార్మూజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన షిప్పులా తయారైందిగా ప్రజల పరిస్థితి. వ్యవసాయం లేని సింగపూర్లో వ్యవసాయ మంత్రి పర్యటిస్తారు. సార్ మీరు ఆగండి. అక్కడ పయ్యావులు కేశవ్ గారు ఉన్నారు. ఈ విషయం ఆయన్నే అడుగుదాం. నమస్కారం అండి. సింగపూర్లో వ్యవసాయం ఏమీ లేదు కదా, మరి అక్కడికి వ్యవసాయ శాఖ మంత్రి ఏమి చూడడానికి వెళ్ళాడు సార్? సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. అక్కడ జర్నలిస్ట్ని పట్టుకొని సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా అంటాడేంటి? సైన్స్ కాకుండా కామర్స్ నేర్చుకుంటే డాక్టర్ అవుతారా? ఏటో ఈయన మాట. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ లోకంతో నాకు రుణం తీరిపోయింది. నేను పోతాను, వెళ్ళిపోతాడా. ఏంటి చిన్న మళ్ళీ ఏడుతూ కూకుంది. మా బావ నేను లేకుంటే ఒక్క గంట కూడా ఉండడు. కరివేపాకు, కొత్తిమీరకు, క్యారెట్కు, బీట్రూట్కు తేడా తెలియదు. నేను లేకుంటే ఎట్ట బతుకుతాడో ఏమో. ఇదిగో చిన్నమ్మా, ఏటైంది? వచ్చినావా అన్న? అప్పుడప్పుడు సిన్నమ్మ సిన్నమ్మ అని పలకరించేటోడివి. రేపటి నుంచి నువ్వు పిలిచినా పలికేదానికి నేను ఉండను. ఏంటి మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా? పుట్టింటికి కాదున్నా, ఈ లోకమే విడిచిపెట్టి పోతాడా. అయ్యో అదేంటది? అంతా నా కర్మ అన్నా, నా కర్మ. ఈ లోకంతో నాకు రుణం తీరిపోయిందిన్నా. నేను పోతాడా, వెళ్ళిపోతాడా. అసలు ఏటైనాదో చెప్పకుండా పాత తెలుగు సినిమాల్లో గుండుపోటు వచ్చిన గుమ్మడిలాగా ఈ అప్పగింత లేడు సిన్నమ్మా. మొన్న పేపర్లో ఒక వార్త వచ్చింది, చూసినావున్నా? ఏం వార్త? ముంబైలో ఒకే ఫ్యామిలీ వాళ్ళు 4 చనిపోయినారంట అన్నా. అయ్యో అవునా? ఎందుకు? రాత్రి డిన్నర్ లో బిర్యానీ తిన్నారంట. బిర్యానీ తింటే చచ్చిపోతారా? బిర్యానీ తిన్నాక పుచ్చకాయ కూడా తిన్నారంట. అయితే తెల్లారు లేచేసరికి వాంతులు బేగులు పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు 4 చనిపోయినారంట. అయ్యో అవునన్నా, ఆ వార్త చదివినప్పటి నుంచి నాకు భయం పట్టుకుందిన్నా. ఇప్పుడు ఆ వార్తకి నీ ఆర్తనాదాలకి ఏంటి సంబంధం? నేను కూడా నిన్న రాత్రి బిర్యానీ తిన్నానన్నా, ఆ తర్వాత పుచ్చకాయ కూడా తిన్నాన్నా. ఇంకా నా పని అయిపోయినట్టేనా, నేను పోతాడా. ఊరికోసనమ్మా, నువ్వు నీ శోకాలను ఇందాక నుంచి చెవు కోసిన మేకలాగా పోతున్నా అని ఏటి ఆ ఏడుపు? అంటే నేను కూడా బిర్యానీ పుచ్చకాయ తిన్నా కదన్నా. ఇప్పుడు బిర్యానీ తిని పుచ్చకాయ తిన్న వాళ్ళందరూ చచ్చిపోరు. ఆ 2 కుళ్ళిపోయి ఉంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారు కదా, అది చూడలేదా నువ్వు? అంటే ఇప్పుడు నాకేం కాదన్నా? గుండ్రాయిలాగా ఉన్నావు, నీకేటవదు, ఊరుకో. అమ్మయ్యా, అనవసరంగా భయపడి చచ్చినాను. ఇంతకీ నువ్వు బిర్యానీ పుచ్చకాయ ఎప్పుడు తిన్నావు? ఒక నెల రోజులు అవుతుంది తిన్నా. నెల రోజుల క్రితం తిని ఇప్పుడు నీకేటో అయిపోతుందని శోకాలు పెట్టుకుంటూ కూకున్నావా? మా తల్లి మా తిరకాసనే మించిపోయావు నువ్వు. అమ్మా బా, ఇంకా నాకేం కాదనమాట. ఇంకా నేను రంగమ్మత్త మంగమ్మత్త అందరం కలుసుకొని కూర్చొని ఎదురుంటాయమ్మ మీద పక్కింటాయమ్మ మీద అన్ని చాడీలు చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నికలకు ముందు దానవీర సూరకర్ణ, ఎన్నికలయ్యాక కుంభకర్ణ అని సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్ వేశారు కేటీఆర్ గారు. నమస్కారం సార్, ఇంక మొదలెట్టండి. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లు ఉన్నోడు 4 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకలా మాట్లాడుతున్నారు సార్? ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఎవరికి సార్ ఐడెంటిటీ క్రైసిస్? కేసీఆర్ గారిని దూషించి పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. కూర్చొని తెలుగులో చెప్పండి సార్. తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. మీరు ఊరుకోండి సార్, సీఎం ఎందుకు గుర్తుపట్టరు? భలే చెప్తారండి. శంషాబాద్ దగ్గర రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. అక్కడ నిలబడి అట్లా పోజులు కొడుతున్నాడు. అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టారు. పొరపాటుగా పిలిచి ఉంటదిలేండి సార్. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు పేరు. యాక్టర్లు గుర్తుపట్టకపోతే ఏంటండి సార్? ప్రజలకు తెలుసు కదా ఆయన ఎవరనేది. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతుల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాక తిట్లు పూలు రాళ్ళు
కామనే కదా సార్. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను మారిన మనిషిని అంటున్నాడు. నిజంగా మారారా? అవును మారావు. మీరు కూడా ఒప్పుకున్నారంటే నిజంగానే మారిపోయి ఉంటారు. టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1000 కోట్లు మోస్తున్నాడు. అంటే ఏమీ మారలేదా? మారింది ఏంటి అంటే బ్యాగు మారింది. సరే ఇంకేంటి సార్ విశేషాలు? ఈ మధ్యన ఇంకో డైలాగ్ కొడుతున్నాడు. ఏంట డైలాగు? ఈయనంట కర్ణుడు లాంటోడు అంట రేవంత్ రెడ్డి లాడు. కర్ణుడా? ఎన్నికలకు ముందు దాన వీర శూర కర్ణ, ఓహో, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. కుంభకర్ణ అంటే ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదంట. దున్నపోతులాగా నిద్రపోవడం తప్ప ఏంది నువ్వు చేసింది? అది సంగతి. వీళ్ళ నాళ్ళు వాళ్ళ నీళ్లు పంచు డైలాగులతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆర్తనాదాలు ఏంటుంటే తనకు శంకరాభరణం సినిమా చూసినట్లు అనిపిస్తుందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఎందుకు అలా అనిపిస్తుందో కనుక్కుందాం. నమస్కారం సార్. కూటమి నాయకులు మీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, చూసారా? మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతానే ఉంటాను. వాళ్ళు అన్నేసి మాట్లాడుతుంటే మీకు ఏమీ అనిపించడం లేదా సార్? మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే ఆ చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటది. వాళ్ళు రోజు మీ మీద దుమ్మెత్తి పోతుంటే మీకు సంగీతం సన్నాయి రాగం విన్నట్టుందా? శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. హీరో కూడా మంచి సంగీత పీడి ఉన్నాడైతే. బకాసురుడైనా కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా రాక్షసులు. ఎటు ఇప్పుడు రామాయణ స్టోరీ చెప్తారు ఏంటి కొంపతీసి? సరే వాళ్ళు రాక్షసులే అయితే ఇప్పుడు ఏంటి? వాళ్ళందరికి కులగురువు శుక్రాచార్యుడు. ఆయనకి 2 శిష్యులు. ఎవరు ఆ 2 శిష్యులు? మారీచుడు సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. శుక్రాచార్యులు వారు ఏం చేసేవాడు? శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. మరి ఆ శిష్యులు ఊళ్ళోకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు సార్? యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోడు. పానకంలో పుడకలాగా ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో ఈ రామాయణ స్టోరీ ఎందుకు చెప్తున్నారు సార్? ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నాయి. అసలు రామాయణానికి రాష్ట్రంలో పరిస్థితికి ఏంటండి సంబంధం? శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. ఇలాంటి కథలు మాత్రం బాగానే చెప్తారు, ఇచ్చిన హామీలు మాత్రం అమలు చెయ్యరు అని అంటున్నారు ఆ బీఆర్ఎస్ వాళ్ళు. ముందు ఆ విషయం ఆలోచించండి బాబు. బ్రేకింగ్ న్యూస్ అంటూ వారం నన్ను కాల్చుకు తినడం మా తిరకాసుకు హాబీ. ఎప్పుడు ఏదో ఒక పకోడీ వార్తను పట్టుకొని దాన్ని కోడి కెలికినట్టు కెలికి పంట చేసేస్తాడు. ఇప్పుడు ఏంటి చేస్తున్నాడో ఏటో చూద్దాం. ఇదో బాబు ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందా? ఉంది. అది ఆడకుక్క మక్కుక్క? ఆడకుక్క. దానికి పిల్లకాయలు ఉన్నారా? పిల్లకాయలేందయ్యా, పిల్లలు 2 ఉన్నాయి. మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, అది బౌబో అంటదా అంటదా? మాట్లాడుతున్నావా? ఎవరా నువ్వు? తిరకాసు, ఏంది జోగన్న? ఈ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగినట్టు మీ ఇంట్లో కుక్క ఉందా, పిల్లుందా, బల్లుందా అని దారిని పోయే దానయ్యలు పట్టుకొని ఏంటా ప్రశ్నలు? అర్థం ఏమైనా ఉందా నీకు? జోగన్న, ఎవరికి తెలియని ఒక ఇంట్రెస్ట్ అయిన వార్త ఉందన్నా నా దగ్గర. అదేంటో చెప్పు మరి. నేను చెప్పను. ఎందుకు చెప్పు? చెబితే మిగతా రిపోర్టర్లకు తెలిసిపోద్దన్నా. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటా వచ్చే నాకు పోటీగా ఇంటర్వ్యూలు చేసేస్తారు. నువ్వు చెప్పకపోతే నీ దగ్గరున్న న్యూస్ ఏంటో మాకు ఎలా తెలుస్తుంది తిరకాసు? ఏం లేదన్నా, త్వరలో మన తెలంగాణలో ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి పోయి కుక్కల లెక్కలు తీపోతున్నారనా. కుక్కల లెక్క? అవును జోగన్న. ఎన్ని కుక్కలు ఉన్నాయి, అందులో పెంపుడు కుక్కలు ఎన్ని, వీధి కుక్కలు ఎన్ని, కరిచే కుక్కలు ఎన్ని, అరిసే కుక్కలు ఎన్ని, బొచ్చు కుక్కలు ఎన్ని, పిచ్చి కుక్కలు ఎన్ని అని మొత్తం డేటా అంతా తీసేస్తారంట. ఆల్రెడీ కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇచ్చేశారంట. అవునా? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ప్రారంభిస్తారంట ఈ కుక్కల లెక్క. అంటే ఇప్పుడు పెంపుడు కుక్కలనే లెక్కిస్తారా, ఈది కుక్కల లెక్క కూడా తీస్తారా? తోక వంకరగా ఉంటే చాలు కుక్కల లిస్టులోకి ఎక్కించేస్తారు. జోగన్న, ఇక్కడ కుక్క ఉంది, మిగతా వివరాలన్నీ కూడా ఆ కుక్కని అడిగి తెలుసుకుందాం. చెప్పండి టామీ గారు, మీ వీధిలో మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి? ఇప్పుడు కుక్కలు చింపిన ఇస్తరి అంటారు కదా, మామూలుగా తినొచ్చు కదా, ఎందుకు ఇస్తరాకుని చంపడము? అసలు మీ కుక్కల్లో అన్ని నాన్ వెజిటేరియన్ కుక్కలా ఉంటాయా? వెజిటేరియన్ కుక్కలు అసలు ఉండవా? సరే, మీ ఓనర్ మంచోడేనా? అసలు మంచోడైతే నిన్న రోడ్లో ఇంతకు వదిలిపెడతాడు? ఏడన్నా లారీ కింద పడి సచ్చావు అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ?
కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు కదా, నిన్ను ఎప్పుడైనా ఎవరన్నా చెప్పుతో కొట్టారా? ఇప్పుడు వరకు నువ్వు ఎవరినన్నా కరిచావా? ఏంటి గుర్రు అంటున్నావు? నేను ఏమడిగానని ఇప్పుడు అంత కోపడింది జోగన్నాదా? అయ్యో త్రికాసు, ఏమైంది? జరిగిందంతా సినిమా చూసినట్టు చూసావు కదనా, మళ్ళా ఏమైంది అని అడుగుతావేందే? అసలు నేను ఏమడిగానన్నా దాన్ని? నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు త్రికాసు, నువ్వు పరిగెత్తడం ఒక్కటే చూశాను. కుక్కల లెక్కల గురించి కుక్కల్ని అడుగుదాం అని దాన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే అది గుర్రమంట నా వెంటపడి 1 కిలోమీటర్ దూరం తడివిందనా. బుద్ధున్నాడు ఎవడన్నా కుక్కల్ని ఇంటర్వ్యూ చేస్తాడా త్రికాసు? కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని గరిస్తే వార్త అని నువ్వే కదా నాకు చెప్పావు. నాక అయితే ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తే అది వార్త కాదు, డైరెక్ట్ గా కుక్కల లెక్కల గురించి కుక్కనే ఇంటర్వ్యూ చేస్తేనే వార్త అని కుక్కని ఇంటర్వ్యూ చేశాను జోగన్న. ఏడ్చినట్టుంది నీ కాన్సెప్ట్. జోగన్న ఏంటి? నిన్ను ఎప్పుడన్నా కుక్క గరిసిందా? నన్ను ఏ కుక్క కరలేదు. కుక్క తోక వంకర అంటారు కదా, అనా తోక ఎందుకు అట్లా వంకరగా ఉంటది? నాకు తెలదయ్యా. ఇప్పుడు కుక్కలకి నక్కలకి ఏమైనా చుట్టరికం ఉంటుందా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే కుక్కతో కనిపించేస్తాను. ఏటనుకున్నావు ఏటు? ఇందాక నన్ను తరిగిన కుక్క మళ్ళా ఇక్కడికి వచ్చేసిందనా? ఇదేందన్నా, ఇది నన్ను పాము పగబెట్టినట్టు పగబెట్టిందా? అమ్మ నేను వచ్చేస్తున్నానన్నా. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అన్నట్టుంది పరిస్థితి చూస్తుంటే. ఏడ్చేస్తాం, కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. అమ్మో అమ్మో అమ్మో, టైం అయిపోయినది. మళ్ళీ వచ్చే వారానికి ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. బాయ్ బాయ్.